పంతులు చెప్తున్నాడు, పూజకి అబ్బాయిలు షార్ట్స్ వేసుకొని రావద్దు, అమ్మాయిలు కేవలం ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనే రావాలి, ప్యాంటు షర్ట్లు వేసుకొని రావద్దు అని. నేను పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసేలాంటి బట్టలు వేసుకోనంత వరకు ప్యాంటు షర్టు వేసుకొని వెళ్ళి నా దేవుణ్ణి నేను ప్రే చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? అసలు దేవుడి దగ్గర ప్రశాంతంగా ప్రేయర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ గా ఉన్న క్లోత్స్ వేసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఈ రూల్స్ అన్ని దేవుడు ఏమన్నా పూజారి చెవిలో చెప్పాడా? ఇలా అడిగితే కామన్ గా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ ఫాలో అయినప్పుడు, టెంపుల్స్ కి వచ్చినప్పుడు సేమ్ థింగ్ ఫాలో అవ్వడానికి ప్రాబ్లం ఏంటి అని. సో ఈ లాజిక్ ప్రకారం మనం ఆఫీసుల్లో బాస్ చెప్పిన మాట ఎందుకు వింటామంటే, అక్కడ ఆయన హెడ్ కాబట్టి, అక్కడ ఆయనకు నచ్చినట్టే మనం పనులు చేస్తామని ఒప్పుకున్నాం కాబట్టి, అక్కడ ఆయన చెప్పిన రూల్స్ ప్రకారం పని చేసుకుంటాం. కానీ గుడిల్లో పూజారి మన బాస్ కాదు, మనం దేవుడి కోసం వెళ్తున్నాం. మన బాస్ ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. దేవుడు చెప్పిన ఏ టీచింగ్స్ లో కూడా మాడెస్ట్ గా, హంబల్ గా రెడీ అవ్వమని ఉంటుంది తప్ప స్పెసిఫిక్ గా ఇదే ట్రెడిషనల్ క్లోత్ నువ్వు ఇదే వేసుకొని రావాలని ఎక్కడా ఉండదు. ఎప్పుడైనా హంబుల్గా ఉండు, ప్యూర్ హార్ట్ తోని ప్రే చేయని మాత్రమే ఉంటది.